హలో అండి, తిరు ఫుడ్డీస్. ఈరోజు మనం బార్లీ గింజలతో జావా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక గిన్నె తీసుకొని 3 స్పూన్ల బార్లీ గింజల పిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఎండాకాలంలో బాగా వేడిని తగ్గిస్తుందండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ముఖ్యంగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కలుపుకొని పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మంచిగా మరగాలండి. ఈ విధంగా మరిగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. కలిపి పెట్టుకున్న బార్లీ గింజల పిండిని కలుపుకోవాలి. కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేయాలండి, లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది. బాగా ఉడికించాలండి. ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్నానండి. ఈ విధంగా చల్లారిన తర్వాత మజ్జిగ యాడ్ చేసుకుంటున్నాను. ఇది మా ఇంట్లో చాలా ఇష్టంగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తాగుతారండి. ఈ విధంగా రెడీ అయిన తర్వాత మజ్జిగని కలుపుకున్నానండి. తర్వాత ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే పైన జీడిపప్పు బాదం పప్పులు యాడ్ చేసుకోండి. మధ్య మధ్యలో క్రంచీగా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తిరు ఫుడ్డీస్. రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా వచ్చింది.